వెక్కి భద్రాద్రి పోదామా, భద్రాద్రి రాముణ్ణి చూదామా, భద్రగిరి మహిమలే విందామా, భద్రగిరి మహిమలే విందామా. ఓహో ఏమిటో ఆ మహిమలు? శ్రీమద్ రమారమణ గోవిందో. భక్తులారా, సుజనులారా, సీతాలక్ష్మణ సమేతుండైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకనొక గిరిని పరికించి దానిపై సుంత విశ్రమించినంత ఆ కందరం ఒక సుందర పురుషాకృతిని దాల్చి ఏమని ఆడనగా, ధన్యుడనైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ, ధన్యుడనైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ. మేరుగిరీంద్రుని పుత్రుడను మీరాకకు చూచే భద్రుడను, నారీ శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేరెదను. కారుణ్యాలయ కామిత మీడెత్త కలకాలము మిమ్ము కొలచెదను. ధన్యుడ ధన్యుడ ధన్యుడనైతిని ఓ రామానా పుణ్యము పండెను శ్రీరామ అని భద్రుడు ప్రార్థించిన అప్పుడు స్వామివారు ఏమన్నారనగా, వత్స, నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలేదు కదా, ఉత్తరాత్తర కాలమున నీకు పునర్దర్శనము ఇచ్చువాడను అని వెడలిపోయింది. అంతటా వెడలిన రాముడు వెలదిని బాసి ఇదుములలో పడెను, కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని గొట్టి, కలికి చెరను పోగొట్టి కను విందుగ పట్టము గట్టి, బంధుమిత్రుల తలచుట బట్టి భక్తుని మాట మరచాడు, రాముడు పరమావతారము విడిచాడు. వైకుంఠవాసము చేరాడు. శ్రీమద్ రమారమణ గోవిందో. కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా ఎదురు చూస్తూ ఏ విధముగా శోకించినాడనగా, వచ్చెదనల్టివి రామయ్య వరమిచ్చెదనల్టివి రామయ్య, వచ్చెదనని సెలవిచ్చిన పిమ్మత మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా. వచ్చెను కద నీ మాటకు మత్త, అది రానిచ్చెదనా నిన్ను పోనిచ్చెదనా. హెచ్చరించును మెచ్చడి తపమున నిచ్చెలు జపించి ఖచ్చితముగా ఓ సచ్చరిత నిన్నిచ్చటకిచ్చద. వచ్చెదనల్టివి రామయ్య వరమిచ్చెదనల్టివి రామయ్య అని శబలము చేసి మహోగ్ర తపస్సురాచరించ సకల సురాసుర యక్ష గంధర్వ కిందెర కింపురుషాదులు సౌక్షోభమునందిరి. అప్పుడు కదలెన్ను శ్రీ మహావిష్ణువు, కదలెన్ను భక్త సహిష్ణువు. సుదతి శ్రీదేవికి సుంతైన తెలుపక, శుభశంఖ చక్రాల కరముల దాల్చక, సుదూరమౌ భూలోకమునకు సుపన్నుని భుజమైన ఎక్కక, వడివడి కదలెన్ను శ్రీ మహావిష్ణువు, ఆహా కదలెన్ను భక్త సహిష్ణువు. శ్రీమద్రమారమణ గోవిందో. గజేంద్ర మోక్ష సన్నివేశంబు కైవడి స్వామివారు ఆ విధముగా కదలగా, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, దాని వెంక పక్షేంద్రుడును వాణి పంతను ధనుష్కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. హుటాహుటిని రాగా తొందరయందు అపసవ్యముగా ఆయుధములు ధరించి భద్రులకు దర్శనం పెయ్య
ఆ భక్త శిఖాముడి ఏమన్నాడు? ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను హరిని నేనటంచు అనగనేలా నాడు నన్ను బ్రోచు నా రాముడవుగావు నాటి రూపు జూప నమ్మగలను అని భద్రుడు కోరగా శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించను. అపసవ్యంబులైన ఆయుధములు ఆ తీరుగనే చేతుల నిల్చెను. భద్రుడు మహదానంద భరితుడై ఈ తీరుగనే ఇచ్చట వెలయుము ఇనకుల సోమారామా భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్రలలామా అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలసి ఆ భద్రుడే భద్రాద్రి అయ్యది. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తప్పించిన వాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్కారు భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైరము వివరించగా ఆ యమ భద్రగిరినంతయు గాలించగా స్వామివారి దివ్య సుందరమూర్తి కనిపించదు. కోరి కనిపించావా కోదండ రామయ్య గుడి కట్టలేటి ఈ బడుగు పేదకు నీవు కోరి కనిపించావా కోదండ రామయ్య చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా భూచక్రమేలిన సార్వభౌమ విధివక్రిల్చి నీకే వాసము కరువా తాటాకు పందిరే తాటకాంతక నీకు భవనమయ్యా తాటి పండ్లే ఓ మేటి రాజకుమార విందులయ్యా నీకు విందులయ్యా అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొని తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతిగాంచిన కంచెర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించినగా ఏ విధముగాన అప్పు చేసి తప్పు నాయన గోపన్న చరితము లోక విఖ్యాతం తదీయ సంస్మరణము మంగళదాయకం. రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం జయ శ్రీమద్ రమా